హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఐఎమ్ ఏ హెర్బల్ ప్రాక్టీషనర్. ఈ రోజు ఫీమేల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఫీమేల్స్ లో చాలా మంది వ్యాజినల్ లూజ్ అనేది చాలా పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ ఇష్యూ వల్ల వీళ్ళు డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అండ్ దట్టు కొంతమంది స్ట్రెస్ కి వెళ్ళడం, డిప్రెషన్స్ లోకి వెళ్ళడం కూడా కొన్ని కేసెస్ మేము చూస్తున్నాము. త్రూ అది హెల్త్ రిలేటెడ్ అండ్ కౌన్సిలింగ్ వచ్చిన పీపుల్స్ తో అండ్ ఆన్లైన్ త్రూ కూడా కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇది బాడీ ఈలో పార్ట్స్ అనేది ఒక మగవారి వలన ఇలా చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మ్యారిటల్ ఇష్యూ అనేది లైక్ మ్యారేజ్ లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దట్ ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ప్రెగ్నెన్సీకి అయిపోతారు. సో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీస్ అవ్వాలి. ఆఫ్టర్ డెలివరీస్ అయ్యారు అని అంటే ద పార్ట్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. అయితే ఆ సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మనకి వన్స్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయింది అని అంటే బాడీలో పార్ట్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. అది కొంచెం అర్థం చేసుకోగలిగిన మగవారికి అయితే ఇది ఇంకా క్లియర్లీ అర్థం అవ్వచ్చు. మీకే తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఇదేమి నాట్ ఈజీ. ఇది చాలా పెద్ద విషయం. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకో బిడ్డకు జన్మనివ్వాలి అంటే. సో అది కొంచెం మగవారు కూడా అర్థం చేసుకోవాలి. ఆ టైంలో ఏంటంటే ఈ వ్యాజినల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ రావడం అండ్ అది లూజ్ అయిపోవడం. నార్మల్ డెలివరీస్ అయితే సో ఆ పార్ట్ ని కట్ చేస్తారు కాబట్టి బేబీ బయటికి రావడానికి అదనేది లూజ్ అయిపోవడం, సాగి అయిపోవడం. ఎందుకంటే వీళ్ళు మ్యారేజ్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఓవర్ టైమ్ సెక్షువల్ ఇంటర్ కోర్సెస్ వల్ల కూడా అది ఆ పార్ట్ అలా అయిపోయే ఛాన్స్ అనేది ఉండింది. సో అయితే ఆ టైంలో అలా అవ్వడం వల్ల వీళ్ళకి మ్యారిటల్ ఆ ఇష్యూ అనేది మ్యారేజ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య ఆ ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. సో అయితే వీళ్ళు దీనికి చేయవలసింది ఏంటి అంటే కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్య ఉండాలి. అండ్ దీన్ని ఇది కూర్చొని మాట్లాడుకోగలిగిన ఇష్యూ. ఇదేమి పెద్ద ఇష్యూ కాదు. దీని వల్ల డివోర్స్ లో అవసరం లేదు. అండ్ దట్టు ఆ ఆడపిల్ల కూడా డిప్రెషన్ లోకి వెళ్ళడం, ఏడుపులు పెడబబ్బులు ఇవేమి ఉండని అవసరం లేదు. మీరు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఆ ఎక్సర్సైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 to 20 minutes ప్రాక్టీస్ చేసుకోండి. ఆ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి కెగిల్ అనే ఒక ఎక్సర్సైజెస్. ఎందుకంటే బాడీలో ఫిట్నెస్ లేకపోయినా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మనకి ఏవైతే ఉంటాయో అక్కడ పెల్విక్ అనేవి, ఆ పెల్విక్ మజిల్స్ అనేవి లూజ్ అయిపోవడం, మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ రావడం అండ్ వీళ్ళకి గుడ్ న్యూట్రిషన్ లేకపోయినా కూడా అంటే మంచి గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం. గుడ్ న్యూట్రిషన్ అంటే మంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, చక్కగా ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు ఇలాంటివి తినడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం. ఫిజికల్ యాక్టివిటీ అంటే కొంచెం చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయడం. ఇటువంటి పనులన్నీ చేస్తే ఆ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ అనేది ఫిల్అప్ అవుతుంది. సో ఇవి చేసుకోవాలి. అండ్ కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకొని వీటికి సొల్యూషన్ తెచ్చుకోవాలి. అంతేగాని దీనికి ఇష్యూస్ ఎందుకండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఆయుర్వేదాలో దీనికి ఏమైనా కావాలి అంటే అశ్వగంధ, శతావరి, సుగంధ చూర్ణం అనేది మనకి బయట హెర్బల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ పౌడర్స్ ని డైలీ అన్ని మిక్స్ చేసేసుకొని 50 grams తెచ్చేసుకొని మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్, 1 glass మిల్క్ లో గనుక కలిపేసేసుకొని తాగేస్తే ఈ ప్రాబ్లం అనేది కొంత క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. అండ్ దీనికి ఒక ఆయిల్ కూడా ఉన్నింది. ఆయిల్ కావాలి అంటే నా నెంబర్ కి కాల్ చేస్తే మీకు ప్రొవైడ్ చేయగలము. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అండ్ యోగా, మెడిటేషన్ అవేమీ లేకుండా గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. ఇది అంతా కూడా ఏ ఉమెన్ అయితే ఈ బాధపడుతున్నారంటే, ఏ మహిళ అయితే ఈ సమస్య ఫేస్ చేస్తున్నారో వాళ్ళే దీనికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మంచి ఆహారం తీసుకోవడం, నేను చెప్పిన ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫాలో అవ్వడం అండ్ ఏమైనా దీనికి ఆయుర్వేదిక్ పరంగా, హెర్బల్ పరంగా ఏమైనా కావాలి అంటే మెడికేషన్ నేను ప్రొవైడ్ చేయగలను. సో దీని గురించి ఏమైనా కౌన్సిలింగ్ కావాలి అన్న దీని మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. బట్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం మేల్స్ ఈ విషయంలో ఆడవారికి కొంచెం సపోర్టివ్ గా ఉండాలి. ఎందుకంటే మీ వల్లనే కాబట్టి వాళ్ళకి బాడీలో చేంజ్ అనేది వచ్చింది. సో అది మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడితే ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటదని నా అడ్వైజ్. థ్యాంక్ యూ.